హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 పర్యాయాలు హుస్నాబాద్లో గులాబీ జెండానే ఎగిరిందని, మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ కేడర్ మాత్రం చెదిరిపోలేదని, గులాబీ జెండా వెంటే ఉండేందుకు కార్యకర్తలు సంసిద్ధులయ్యారని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డులు కార్యకర్తలు ప్రజల మద్దతుతో విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఉండి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో పాటు ఇతర వార్డుల్లోని ఆశావాహులు, సీనియర్ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. హుస్నాబాద్ పట్టణం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే పూర్తయిందని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, హుస్నాబాద్ పట్టణానికి నలువైపులా ఉన్న రోడ్ల అభివృద్ధిని కూడా చేసిన ఘనత మనదే అని అన్నారు. వార్డుల వారీగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. త్వరలోని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున కార్యకర్తలు, నాయకులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇతర సంస్థాగత విషయాలపై సమగ్రంగా చర్చించి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణంలోని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.